అందరినైతే చాలా బాగున్నది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు వీడియోలో చెప్పాల్సింది ఏంటి అంటేనండి, అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, హెయిర్ ఎందుకు ఊడిపోతుంది, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా అందరికీ కూడా. ఎందుకు నేను అన్నీ బాగానే ఫాలో అవుతున్నాను, అందరూ చెప్పినవి బాగానే చేస్తున్నాను, నా హెయిర్ ఎందుకు ఇలా ఊడిపోతుంది, అసలు దువ్వుతుంటే అసలు పెచ్చులు పెచ్చుల కింద లేచిపోతుంది, నాకు డాండ్రఫ్ లేదు కానీ హెయిర్ లాస్ అనేది అవుతుంది, దురద లేదు కానీ జుట్టు ఊడిపోతుంది. ఒకటండి, కొన్ని ఎందుకు ఊడిపోతున్నాయో నేనైతే వీడియో చేస్తాను, దానికి టిప్స్ అండ్ ట్రిక్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఊడిపోవడానికి రీజన్ ఏంటి అంటేనండి, మనము హెయిర్ని సరిగ్గా పట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన ఫేస్కి ఎలా అయితే దుమ్ము అయితే ఎలా పడుతుందో చూడండి, మనం మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటాము, బట్ ఈవినింగ్ అయ్యేటప్పటికి మన ఫేస్లో అనేది గ్లో అనేది తగ్గిపోతుంది. బట్ మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసి సమ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అప్లై చేసి, లేదా బ్యూటీ ప్రోడక్ట్స్ అప్లై చేయకపోతే కనీసం మీరు జస్ట్ ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా కూడా మళ్ళీ మీ ఫేస్ కొంచెం గ్లోగా అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు, మీరు మీ ఫేస్ యొక్క పైన డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి వాష్ చేస్తారు, ఫేస్ని వాష్ చేసి శుభ్రంగా మళ్ళీ ఫేస్ ప్యాక్ చేయడంతో మీ పైన ఉన్న డర్టీ స్కిన్ అంతా పోయి మళ్ళీ స్కిన్ అనేది గ్లో అయింది. బట్ అలాగే హెయిర్కి కూడా అంతే కదండి. హెయిర్ రావాలని కొంతమంది చాలా ఆయిల్స్ పెట్టేస్తారు, ఇంకా మెంతులు నానబెట్టి, బియ్యం నానబెట్టి, అవన్నీ కరెక్టేనండి, కరెక్టే ప్రాసెస్ చేస్తున్నారు. రైస్ వాటర్ చాలా మంచిది హెయిర్కి. బట్ మీరు ఎప్పుడు చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ హెల్తీగా ఉందా లేదా, మీ హెయిర్ హెల్తీగా ఉన్నప్పుడే. మీకు పెచ్చులకు ఓడిపోతున్నప్పుడు మాత్రం దయచేసి సాలిడ్ ఐటమ్స్ ఏమీ హెడ్కి పెట్టద్దు. బికాజ్ అవి వదిలేటప్పుడు మీకు అసలే ఇక్కడ జుట్టు పలచపడిపోయింది కదా, ఇక్కడ ఉంది కదా జుట్టు, ఈ జుట్టు అనేది పలచపడిపోయినప్పుడు మీరు ఇంకా అట్టని ఇలా రుద్దుతున్నప్పుడు మీకు అది ఆ పలుచుకున్న జుట్టు కూడా వచ్చేస్తుంది, అంటే మీకున్న జుట్టుతో పాటు ఉంచుకున్న జుట్టు కూడా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు సింపుల్ రెమెడీస్ చెప్తానండి. అసలు హెయిర్ ఊడిపోవడానికి మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు ఆయిల్ దయచేసి పెట్టద్దు, ఇది ఫస్ట్ పాయింట్. ఆయిల్ ఎందుకు పెట్టద్దు అంటే 2 రీజన్స్ అండి. ఒకటి, డాండ్రఫ్ మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే, అప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే మీకు జస్ట్ ఇచ్చింగ్ బాగా తల ఎలా అవుతుందంటే, మొత్తం చుట్టూ నిండా చీమలు ఉన్నట్టు, పురుగులు ఉంటే ఎలా బుర్ర తినేస్తే, సపోజ్ మీరు ఇక్కడ దోమ కుడితే మనకి ఇక్కడ మనం ఇలా గోక్కుంటూనే ఉంటాం, అలాగా జుట్టుకి కూడా పేలన పడ్డాయేమో అని చెప్పి పేలుతుంది, కానీ కాదు, అది డాండ్రఫ్ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఒకటి. ఇంకొకటి మిడిల్ లెవెల్, అది ఆల్రెడీ మిడిల్ లెవెల్లోకి అంటే మీ స్కాల్ప్లో అది ఎంటర్ అయిపోయి ఆల్రెడీ అది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే, ఆ పొజిషన్ ఏంటంటే, మీకు సపోజ్ ఇలా అంటుంటే మీకు చాలా పౌడర్ వచ్చేస్తూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది, డాండ్రఫ్ బాగా పడిపోతూ ఉంటుంది మన ఒంటి మీద, అది 2. మూడోది ఏంటంటే, ఎక్కడికక్కడ పెచ్చులు కట్టేసి మీకు పుళ్ళు కింద వచ్చేసి ఇలా గోకితే మీకు పుండు అట్లా కట్టేసి వస్తూ ఉంటుంది, మీ బ్లడ్ కూడా సర్క్యులేట్ అయిపోయి అంటే క్లాట్ అయిపోయి మీకు అవునదుంటే అలా వచ్చేస్తుంది. ఇలా 3 లెవెల్స్ అనేవి ఉంటాయండి. ఈ 3 లెవెల్స్లో లాస్ట్ లెవెల్ చాలా డేంజర్, ఇంకా మీ హెయిర్ని మీరు పాడు చేసుకున్నట్టే. సో మనం ఎలా చేయాలి అంటే, మీరు డైలీ ఏం చేస్తారంటే, సారీ నేను అనుకోకుండా ఈ వీడియో ఆపాల్సి వస్తుంది, సో నేను పార్ట్ 2లో ఏం చేయాలి, సో ఇవి కదా రీజన్స్, ఎలా మనము ఓవర్కమ్ అవ్వాలి, మన హెయిర్ని మనం ఎలా కాపాడుకోవాలి. కనీసము ఇంత కాకపోయినా కనీసం మన హెయిర్ లూజ్ చేసుకున్నప్పుడు కనీసం బాగుండాలి అంటే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ట్రై చేసిన టిప్సే చెప్తున్నాను, నేను ఎక్కడెక్కడో చూసి నేను ప్రాక్టికల్గా చేసినవే మీకు ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నా ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. చాలామందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది, ప్లీజ్ షేర్ చేయండి. మీతో పాటు చాలామందికి ఇది యూస్ఫుల్ కూడా అవుతుంది. ప్లీజ్ టేక్ కేర్, బై బై, టాటా.